నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కోవిడ్ తో నాడీ వ్యవస్థ కుదేలు, ఇన్ఫెక్షన్ తగ్గాక టీకా తీసుకుంటే జీవితకాలం రక్షణ, ప్రాణవాయువు మీచెంతనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్, కాలేయంలో క్యాన్సర్ చిచ్చు, ఇంకా హెల్త్ టిప్. కరోనా ప్రభావం మన ఊపిరితిత్తులు, గుండెపైన మాత్రమే కాదు, మన నాడీ వ్యవస్థ పైన కూడా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటోంది. కరోనా వచ్చాక వాసన కోల్పోవటం, రుచిని కోల్పోవటం మనకు తెలిసిందే. ఈ రెండు లక్షణాలు కరోనా వైరస్ మన మెదడుపై ప్రభావం చూపించడం కారణంగానే కనిపిస్తాయి. అయితే ఇవి మాత్రమే కాదు, మెదడుపై మనకు తెలియని దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయంటున్నారు వైద్యులు. కరోనా వైరస్ కారణంగా మెదడుపైన, నాడీ మండలం పైన కనిపించే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గత ఏడాది కరోనా వచ్చినప్పుడు, అంటే మొదటి వేవ్లో డాక్టర్లు ప్రధానంగా ఊపిరితిత్తులు, గుండెను కాపాడడం మీద దృష్టి పెట్టారు. ఆ సమయంలో కీలకమైన ఊపిరితిత్తులు, ప్రాణాధారమైన గుండెను కాపాడేందుకు ఆక్సిజన్, హై కాన్సంట్రేషన్ ఆక్సిజన్ అందించి చాలామంది రోగులను డాక్టర్లు బ్రతికించారు. అయితే అలా కోలుకున్న రోగుల్లో కొందరికి కాలు, చెయ్యి పనిచేయకపోవడం, మూతి వంకరపోవడం, చుట్టుపక్కల వారిని గుర్తుపట్టకపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. దాంతో వైద్య నిపుణులు తమ చికిత్సల్లో ఏమైనా అంశాలను విస్మరించారా అంటూ అధ్యయనాలు మొదలుపెట్టారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి అడ్వాన్స్డ్ మెడికల్ పరీక్షల సాయంతో అధ్యయనాలు నిర్వహించినప్పుడు కరోనా ప్రభావం నాడీ మండలంపై ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. ఇప్పుడు నాడీ మండలాన్ని మనము సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అని డివైడ్ చేస్తాం. దాన్ని తెలుగులో కేంద్రీయ నాడీ మండలం, పరిధీయ నాడీ మండలం అనుకుంటాం. అలాగే కేంద్రీయ నాడీ మండలంలో మెదడు, వెన్నుపాము, తర్వాత రెటీనా అని 3 భాగాలు ఉన్నాయి. అలాగే పెరిఫరల్ నర్వస్ సిస్టంలో కండరాలు, గ్యాంగ్లియా, నరాలు ఉంటాయి. మీరు గమనించాల్సింది ఏమిటంటే కోవిడ్ తాలూకా ప్రభావం ఈ అన్ని విభాగాల మీద కూడా కనబడుతూ ఉంది. ఈ కోవిడ్ లక్షణాల గురించి ఆలోచించుకున్నట్టయితే 3 పద్ధతులుగా చెప్పొచ్చు. మామూలుగా మైల్డ్ సిమ్టమ్స్ అనుకుని ఉంటాయి, చిన్నగా ఇబ్బంది. ఎలాంటివి? కండరాల్లో నొప్పి, అసలు నడవలేకపోవడం, అలిసిపోయినట్టు ఉండడం, చికాగా ఉండడం, ఇవి మామూలుగా మైల్డ్ సిమ్టమ్స్. ఈ సిగ్నిఫికెంట్గా వచ్చేటి సిమ్టమ్స్ అనుకున్నట్టయితే మనము మెదడు, నరాలు వాటికి సంబంధించుకున్నవి ఈ విధంగా ఉంటాయి. కొంతమందిలో కాలు చేయి పనిచేయకపోవడం అంటే పెరాలసిస్, ఇది ప్రమాదమైంది, ప్రాణానికి ప్రమాదం. దురదృష్టవశాత్తు కొంతమందిలో వెంటిలేటర్లు దాటిమెట్టు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండొచ్చు. ఈ కోవిడ్లో విచిత్రం ఏమిటంటే ఈ రోగనిరోధక వ్యవస్థ ఎవరైతే వ్యక్తిని రక్షించాల్సినటువంటి సిస్టము ఇబ్బందికి లోనై తాను ఎక్కువగా పనిచేయడం మొదలవుతుంది. అది సర్వత్రా హేతు. ఈ ఎక్కువ పనిచేయడం వల్ల ఏమవుతుంది? దాని ప్రభావం అదే వ్యక్తి తాలూకా వేరే భాగాల మీద, ముఖ్యంగా మెదడు మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. దానినే మనం సైటోకైన్ స్టార్మ్ సిండ్రోమ్ అంటారు. ఇంకా కొన్ని మనం మాట్లాడుకున్నట్టయితే రక్తనాళాల్లో బ్లాక్ అయిపోవడం. రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం వల్ల కంటి చూపు పోవడం కానీ, కాలు చేయి పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది స్త్రీలలో, పురుషుల్లో కూడా వస్తూ ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ చాలా మందిలో తలనొప్పి, వికారం, చురుకుదనం లోపించడం, రుచి, వాసన చూడ్డంలో ఇబ్బందులు, పక్షవాతం, బలహీనత, కండరాల నొప్పులు ఉంటున్నాయి. కరోనా కారణంగా నాడీ మండలంపై ప్రభావం అన్నది ప్రధానంగా మధుమేహం, ఊబకాయం, కిడ్నీ జబ్బులు, హైబీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ వ్యాధి నిరోధకత సన్నగిలిన వారిలో ఎక్కువగా ఉంటుంది. కరోనా కారణంగా తలెత్తే నాడీ సమస్యల్లో ప్రధానంగా వాసన కోల్పోవడం, సైటోకైన్ స్టార్మ్ అంటే తన రోగ నిరోధక వ్యవస్థే తన శరీరం మీద ప్రభావం చూపడం, ఆక్సిజన్ తగ్గడం వల్ల మెదడు కణజాలం దెబ్బతినడం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టంలో మెదడు, వెన్నుపాము, రెటీనా, నరాలు, కండరాలు, ఇలా నాడీ మండలానికి చెందిన ప్రతిదీ దెబ్బతింటున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడయింది. ఇప్పుడు ఏదో కారణాంతరం వల్ల కొన్ని ఇబ్బందులతో మనిషి లోనవుతున్నాడు. ఎలాంటివి? ట్రైజమన్యూరాల్జియా అంటే ముఖం మీద ఒక దగ్గర నొప్పి రావడం, విపరీత నొప్పి. ఈ కోవిడ్ టైంలో ట్రైజమన్యూరాల్జియా ఒకంతటి కాదు, రెట్టింపై 10 రెట్లు అయిపోయి అసలు నొప్పికి ఇంకా అడ్డకట్టలేని పరిస్థితి కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే
ఈ కొంతమందికి మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే నరాలపైన ఉండేటువంటి ఒక రకమైన పొర ఉంటుంది, మైలిన్ అని. ఏదో దురదృష్టవశాత్తు అది డ్యామేజ్ అయిపోవడం వల్ల కాలు పనిచేయకపోవడం, మాటలో తేడా రావడం, కంటి చూపులో రావడం, ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ అని దాని పేరు. అది వచ్చింది, మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చి కూడా ఒక 6 మాసాల్లో దాని నుంచి ఉపశమనం అయింది అనుకున్న టైంలో ఈ కోవిడ్ వలన అది మళ్ళీ ఇబ్బంది ఎక్కువ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా కొంతమందిలో వెనక 2 వైపులా కూడా ఆక్సిపిటల్ లోబ్స్ అని ఈ ప్రాంతంలో ఉంటాయి. అక్కడ ఈ కోవిడ్ ప్రభావం వచ్చి రికవర్ అయినా కూడా ఆ ఇబ్బంది ఉన్నంతకాలం కూడా కంటిలో చూపు సరిగ్గా కనబడకపోవడం, ఫిట్స్ లాగా మూర్ఛవ్యాధి రావడం, అదే కాకుండా చికాగా మాట్లాడడం, అన్సెఫలోపతి, అన్కాన్షియస్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కోసం వెళ్ళినట్టయితే అందులో వచ్చిన ఇబ్బందులు గిల్లెన్ బారీ సిండ్రోమ్ అని. అంటే ఏమిటి? పెరిఫెరల్ నర్వ్స్, నరాల మీద ఉండేటువంటి ఆ పొర డ్యామేజ్ అవ్వడం వల్ల నరాలు చచ్చుబడిపోయి కాళ్ళలో ముఖ్యంగా ముందు మొదలై నెమ్మదిగా క్రమేణా చేతుల్లోకి వెళ్ళి ఆ తర్వాత గాలి తీసుకున్నటువంటి కేంద్రం ఏదైతే మిడిల్ ఆబ్లాంగేట్ అని ఉంటుందో దాని మీద కూడా దాని ప్రవాహం చూపించి చివరికి వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. కరోనా కారణంగా నాడీ మండలం ప్రభావితం అయినప్పుడు చాలా మందిలో అయోమయం కనిపిస్తోంది. తీవ్రమైన కుంగుబాటుకు, భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఒళ్లంతా వణుకు, దేహంపై అదుపు తప్పడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మింగడంలో కూడా కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే కండరాలు తీవ్రంగా దెబ్బతినడం, కండరాలు చచ్చుబడిపోవడం వంటి అనర్థాలు కూడా తలెత్తవచ్చు. మూత్రం చిక్కగా రావడం, చాలా తక్కువగా రావడం, నరాల బలహీనత, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు కూడా అరుదుగా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ కారణంగా కానీ లేదా మరేదైనా కారణంగా కానీ ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆ అనర్థాలను గుర్తించడానికి సిటీ బ్రెయిన్, ఎంఆర్ఐ బ్రెయిన్, ఎంఆర్ఐ స్పైనల్ కార్డ్ వంటి పరీక్షలు అవసరం అవుతాయి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే స్మెల్, రుచి. ఇది అదృష్టవశాత్తు మన దేశంలో కొంచెం తక్కువ మందిలో వస్తుంది, కానీ మన దేశంలో కూడా వస్తుంది. ఈ స్మెల్, అసలు రుచి గురించి ఒక్క మాట చెప్పుకోవాల్సింది ఏమిటంటే ముందు రాబోయేటువంటి ఇబ్బందికి కోవిడ్ తాలూకా ముఖ్య లక్షణాలన్నీ రాకముందే రుచిలో కానీ వాసనలో కానీ తేడా ఉన్నట్టయితే కోవిడ్కు రాబోయే ముందు సూచనలు సుమాని గ్రహించి దానికి పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా సమంజసం. ఎందుకంటే పూర్తిగా కోవిడ్ లక్షణాలు వచ్చి ఆయాసం తీసుకోవడం, ఊపిరితిత్తులు తీసుకోవడం, ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉండడం అనేది రావడానికి టైం పట్టొచ్చు. ఈ సీజన్లో కానీ ఏ కారణాంతరాల వల్ల కానీ వాసనలో కానీ రుచిలో కానీ ఇబ్బంది వచ్చిందంటే కోవిడ్ అవడానికి అవకాశం 95% కంటే ఎక్కువ ఉంది. నిద్రలో తేడా, పగలు నిద్రపోవడం, చికాకుగా ఉండడం, ఆఫీస్కి వెళ్ళలేకపోవడం, సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ చేయలేని పరిస్థితి, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటికి స్పెషల్గా పరీక్షలు అన్నట్టయితే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ పరీక్ష చేయాలి. సిటీ స్కాన్ కంటే ఎంఆర్ఐ అనేది చాలా ప్రశస్తమైంది. ఆర్టీపీసీఆర్ స్వాబ్ కానీ లేకపోతే జీన్ ఎక్స్పర్ట్ స్వాబ్ కానీ పాజిటివ్ రావడం, వీటితో కోవిడ్ అని మనం అనుకుని కోవిడ్కి ఇచ్చే మందులు ఇస్తూనే స్ట్రోక్ అన్నట్టయితే స్ట్రోక్ కోసం మందు, గిల్లెన్ బారీ సిండ్రోమ్ లాంటిది అన్నట్టయితే ఇమ్యునోగ్లోబిన్ లాంటి మందు, ఫిట్స్ కోసం ఫిట్స్ మందులు, ఇవన్నీ ఇచ్చినట్టయితే పేషెంట్ కోలుకోవడానికి దోహదకారి జరుగుతూ ఉంటుంది. కరోనా కారణంగా నరాల ఇబ్బందులు ఏవైనా వచ్చిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వారిలో సమయం గడిచిన కొద్దీ క్రమంగా తేరుకునే అవకాశమే ఎక్కువ, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మెదడుపై ప్రభావం కారణంగా కనిపించిన లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే జ్ఞాపకశక్తి తగ్గడం, మాట తడబడ్డం, మాటల్లో తేడా రావడం, ఈ లక్షణాలన్నీ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్లో కనిపించే ప్రధాన లక్షణాలైన తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పుల వంటి వాటికంటే ముందే కనిపిస్తున్నాయి. అంటే ఈ లక్షణాలన్నీ పైలట్లా ముందే వస్తున్నాయని నిపుణులు గుర్తించారు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. హెల్త్ న్యూస్ మీకోసం. కోవిడ్ మహమ్మారి కట్టడిపై 2 పరిశోధనలు సరికొత్త ఆశలు చిగురింపచేశాయి. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారు లేదా కరోనా టీకా తీసుకున్న వారికి ఈ వ్యాధి నుంచి జీవితకాల రక్షణ లభించవచ్చని అవి పేర్కొంటున్నాయి. అయితే మరోసారి ఆ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఇవి పూర్తి స్థాయిలో కాపాడతాయని నిర్ధారణగా చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్ను ఎదుర్కొనే యాంటీబాడీలను దీర్ఘకాలం పాటు శరీరం ఉత్పత్తి చేయవచ్చని ఆశలకు ఈ పరిశోధనలు బలం చేకూరుస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు.
కరోనా రీఇన్ఫెక్షన్లు ఇటు శాస్త్రవేత్తల్లోనూ అటు ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఉత్పత్తయ్యే నిర్దిష్ట యాంటీబాడీలు స్వల్పకాలమే మనుగడలో ఉంటాయా అన్న ప్రశ్నలు వీటి వల్ల ఉత్పన్నమయ్యాయి. ఈ వ్యాధి నివారణకు ఏటా లేదా 6 నెలలకు ఒకసారి టీకా పొందాల్సిన అవసరం ఏర్పడుతుందా అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే తాజా అధ్యయనాలు మాత్రం ఈ రోగ నిరోధక రక్షణ కనీసం ఏడాది పాటు కొనసాగుతుందని పేర్కొంటున్నాయి. కొందరిలో ఇది కొన్ని దశాబ్దాలు కూడా కొనసాగవచ్చని తెలిపాయి. కరోనాను నిర్వీర్యం చేసే యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మజ్జకు పాత్ర ఉన్నట్లు తేలడమే ఈ అంచనాలకు ప్రాతిపదిక. 2 అధ్యయనాల్లోనూ శాస్త్రవేత్తలు ఎముక మధ్యలోని రోగనిరోధక కణాలను పరిశీలించారు. కరోనాను గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో అది దాడికి ప్రయత్నిస్తే వెంటనే తిప్పికొట్టే టీ కణాలను రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేస్తుందని కూడా తేలడం ఊరట కలిగిస్తోంది. కరోనా వైరస్లోని కొంత భాగాన్ని రోగనిరోధక వ్యవస్థ తనలో భద్రపరుచుకుంటుందని, దాని ఆధారంగా రోగనిరోధక కణాలు ఈ వైరస్ పోరులో ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మధ్య ప్రమేయం ఉండటం వల్ల కరోనాలో కొత్త రకాలను ఎదుర్కొనే సామర్థ్యము శరీరానికి లభిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. టీకా పొందిన వారితో పోలిస్తే కోవిడ్ నుంచి కోలుకున్న వారికి భవిష్యత్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సమర్థత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని ఆ తరువాత టీకా పొందిన వారిలో రోగనిరోధక స్పందన చాలా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి వారికి బూస్టర్ వ్యాక్సిన్ అవసరం ఉండకపోవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. కరోనా సంక్షోభ కాలంలో కోవిడ్ రోగులకు ప్రాణవాయువు అత్యవసరంగా మారింది. కానీ చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు సరిపడా అందుబాటులో లేక అనేక మంది రోగులు అవస్థలు పడుతున్నారు. చాలని సిలిండర్లతో ఆసుపత్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వరంగా మారుతున్నాయి. ఇంతకీ ఏంటి కాన్సంట్రేటర్లు, ఎలా పనిచేస్తాయి? కోవిడ్ వేళ బాధితులకు చెంతనే ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల ప్రాణాలను రక్షించటం కోసం సరైన సమయంలో ప్రాణవాయువు అందించటం అత్యంత కీలకం. తమంతట తాము ఆక్సిజన్ తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందిస్తూ ఉంటారు. సాధారణంగా ఆసుపత్రుల్లో ఇందుకోసం ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగిస్తారు. నాజల్ కాన్యులా లేదా ఆక్సిజన్ మాస్కుల ద్వారా ఈ సిలిండర్ల నుంచి రోగులకు ప్రాణవాయువు అందిస్తారు. అచ్చం ఇలా పనిచేసేవే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు. చూడటానికి బ్రీఫ్ కేస్ లేదా వాటర్ ప్యూరిఫైర్ ఆకారంలో ఉంటాయి. అయితే సిలిండర్లలో నిర్ణీత పీడనంతో ఆక్సిజన్ ఉంటే, కాన్సంట్రేటర్లు మాత్రం మన చుట్టూ ఉన్న గాలి నుంచి ఆక్సిజన్ను సేకరించి, గ్రహించి, దాన్ని ఫిల్టర్ చేసి గాఢతను పెంచి రోగులకు చేరవేస్తుంటాయి. అందుకే వీటిని కాన్సంట్రేటర్లుగా పిలుస్తారు. బ్యాటరీ లేదా విద్యుత్తో ఇవి పనిచేస్తాయి. సిలిండర్లు, కాన్సంట్రేటర్ల రెండింటి లక్ష్యం ఆక్సిజన్ అందించటమే. అయితే కాన్సంట్రేటర్లలో నిర్ణీత పీడనంలో ఉన్న ఆక్సిజన్ ఉండదు. కాబట్టి దీనికి బలమైన లోహపు ట్యాంక్ అవసరం లేదు. తేలికైన ప్లాస్టిక్తో దీన్ని తయారు చేయటం వల్ల వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. సాధారణంగా ఇంట్లో ఆక్సిజన్ థెరపీ తీసుకునే వాళ్ళు వీటిని వినియోగిస్తూ ఉంటారు. మరో విశేషం ఏమిటంటే, గాలి నుంచే ఆక్సిజన్ను గ్రహిస్తుంది కనుక సిలిండర్ల మాదిరిగా ఇందులో ఎప్పటికీ ఆక్సిజన్ అయిపోదు. సాధారణంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న రోగులకు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ద్వారా ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. రోగులకు ఇంట్లోనే వీటిని ఏర్పాటు చేస్తే పదే పదే ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న ఆసుపత్రుల్లోనూ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అంతకుముందు ఇవి పెద్దగా ప్రచారంలో లేవు. అయితే ఇప్పుడు కరోనా 2వ దశలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండటంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. దీంతో ఇప్పుడు వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. ఆక్సిజన్ సిలిండర్లతో పోలిస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కాన్సంట్రేటర్లతో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇందులో పీడనం కలిగిన ఆక్సిజన్ ఉండదు. కాబట్టి ప్రతిసారి ఆక్సిజన్ విడుదల చేయాలంటే కాన్సంట్రేటర్ తప్పనిసరిగా బ్యాటరీ లేదా విద్యుత్పై ఆధారపడాల్సి ఉంటుంది. పవర్ ఉంటే గాలిని ఫిల్టర్ చేసి సరఫరా చేయటానికి కుదురుతుంది. అంతేకాక దీని పనితీరు కాస్త సంక్షిప్తంగా ఉండటం కూడా ఒక్కోసారి గందరగోళానికి గురి చేస్తుంది.
అయితే ఏది ఏమైనా ప్రస్తుతం ఆక్సిజన్ కొరత సమయంలో ఈ కాన్సంట్రేటర్లు కరోనా రోగులకు కాస్త ఊరటనిచ్చే అంశమే అని వైద్యరంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాలేయాన్ని కబళించే శత్రువుల్లో హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు ముందు వరుసలో ఉంటే ఆ తరువాత క్యాన్సర్ ఉంటోంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కావచ్చు, గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మద్యపానం వంటి వ్యసనాలు కావచ్చు. ఇవన్నీ కాలేయాన్ని క్రమంగా క్యాన్సర్ ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అయితే తొలి దశలో గుర్తిస్తే మాత్రం కాలేయ క్యాన్సర్ నుంచి తేలికగానే బయటపడొచ్చని చెబుతారు డాక్టర్లు. కాలేయ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర లివర్ క్యాన్సర్ కేసుల తీవ్రత ఎలా ఉంది? లివర్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా మిగతా క్యాన్సర్లకు పోలిస్తే ఎక్కువ అవగాహన లేదు. ఎందుకంటే ఇది క్యాన్సర్ లిస్ట్లో చూస్తే ఇది నంబర్ 6 పొజిషన్లో ఉంది. అండ్ డెత్స్ వైజ్ చూస్తే 4th స్టేజ్లో ఉంటుంది. 4th లీడింగ్ క్యాన్సర్ అంటామండి. నార్మల్గా ఈ క్యాన్సర్ మనం అరౌండ్ 4 నుంచి 5 లక్ష మందిలో వచ్చే అవకాశం ఉంటుంది. అదే సిర్రోసిస్ వచ్చిన వాళ్ళలో మాత్రము 2%, అంటే ఇద్దరికి అవుట్ ఆఫ్ 100కి ఇద్దరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి సిర్రోసిస్ వచ్చిందని నిర్ధారణ అయితే మాత్రం వాళ్ళలో మాత్రము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించేసి టెస్ట్ చేసుకొని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకోవాలి. తొందరగా మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేసామనుకోండి, వాళ్ళలో మనము సక్సెస్ రేట్ ఈవెన్ 100% సక్సెస్ కూడా చేయొచ్చు. లివర్ క్యాన్సర్కు అసలు కారణాలేంటి? ఆల్కహాల్ 30%లో మాత్రమే సిరోసిస్ రావడానికి కారణం. మిగతా 70%లో మనకు 40 నుంచి 50% హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వల్ల సిరోసిస్ రావచ్చు. అండ్ మిగతా 10 నుంచి 20 మంది కారణాలు ఉండకపోవచ్చు. లేదా మరీ కొద్ది శాతంలో మాత్రం ఫ్యాటీ లివర్ వల్ల లివర్ చెడిపోయి సిరోసిస్ వచ్చేసి వాళ్ళలో కూడా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మద్యపానం కాకుండా మనము ముఖ్యమైన కారణాలు క్యాన్సర్ రావడానికంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ ఫ్యాటీ లివర్ కొద్ది మనుషుల్లో మాత్రం. కాలేయ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? లివర్లో గడ్డ పెరుగుతున్న కొద్ది లివర్ సైజు పెరుగుతుంది, కానీ సిమ్టమ్స్ మాత్రం రావు. ఎందుకంటే లివర్కి ఆ ఎక్స్పాన్షన్ అయ్యే ఫెసిలిటీ ఉంటుంది అన్నట్టు. సో కానీ ఆ కొద్ది మందిలో మాత్రం సిమ్టమ్స్ రావచ్చండి. ఎలా ఉంటాయంటే కొందరిలో జాండీస్ రూపకంగా రావచ్చు, కొందరిలో తెలియకుండా బరువు తగ్గిపోవడము, మరికొద్ది మందిలో ఆకలి తగ్గిపోవడము, జనరల్ వీక్నెస్ లాగా ఉండడము. సో ఇంకా మరికొద్ది మందిలో మాత్రం కడుపులో గడ్డలాగా కూడా లాస్ట్ స్టేజ్లో వచ్చే వాళ్ళలో మాత్రం కడుపులో గడ్డలాగా మాత్రం కూడా చూడొచ్చు. కొందరిలో మాత్రం మెడలో గడ్డలు కానీ, లేదా ఆయాసం కానీ, రక్తం తగ్గిపోవడం కానీ, సో ఇవన్నీ రకరకాల సిమ్టమ్స్ లాగా కూడా ప్రజెంట్ చేయొచ్చు. కానీ ఈ ఎక్కువ వరకు మాత్రము లేట్ స్టేజ్లోనే ప్రజెంట్ అవుతుంది, ఎందుకంటే సిమ్టమ్స్ ఎర్లీ స్టేజ్లో కనపడవు. ఫ్యాటీ లివర్ అనేది క్యాన్సర్కు దారితీస్తుందా? ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళల్లో 1000లో ఒక 5 నుంచి 10 మంది మాత్రమే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ లివర్ డ్యామేజ్ అవుతూ 10, 15, 20 సంవత్సరాల్లో స్లోగా ఇంకా మరి కొద్ది మందిలో మాత్రమే సిరోసిస్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సపోజ్ మీకు మాత్రం డాక్టర్ సిరోసిస్ అని డయాగ్నోస్ చేశారనుకోండి, మీరు మాత్రం మిగతా వాళ్ళకంటే 100 రెట్లు క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. లివర్ క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? నార్మల్ క్యాన్సర్ ఎలా కనపడుతుందంటే, ఈ లివర్ క్యాన్సర్ లివర్లో గడ్డలలాగా కనపడుతుంది అన్నట్టు. సో ఈ గడ్డలను ఎలా నిర్ధారణ చేస్తామంటే సింపుల్, అన్ని ప్లేస్ అవైలబుల్ టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటాం. ఇంకా సొఫిస్టికేటెడ్ మోర్ సెన్సిటివ్ టెస్ట్ ఉంటాయండి, ఎంఆర్ఐ అబ్డమిన్ కానీ, సిటీ అబ్డమిన్ కానీ అంటామండి. ఎందుకంటే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ స్టేజ్లో అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ కాకపోవచ్చు. సో ఇంకా నేను చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టు, సిరోసిస్ వాళ్ళు ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మనం క్లోజ్గా వాచ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళలో ఎలా అంటే అండి, నార్మల్ స్కానింగ్లో గడ్డలు కనపడకపోవచ్చు ఎర్లీ స్టేజ్లో. సో వాళ్ళలో మాత్రం మోర్ సెన్సిటివ్ టెస్ట్ అంటారండి. అది ఏంటంటే సిటీ అబ్డమిన్ కానీ ఎంఆర్ఐ అని కాంట్రాస్ట్ ఇచ్చి చేసామనుకోండి, మనం ఎర్లీ స్టేజ్ ఈవెన్ 0.5 సెంటీమీటర్ కానీ 1 సెంటీమీటర్ ఉన్నా కానీ మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఆ స్టేజ్లో డయాగ్నోస్ అయిందనుకోండి, మనం 100% చిన్న ట్రీట్మెంట్, సర్జరీ లేకుండా కూడా మనము లివర్ క్యాన్సర్ను మనము నిరోధించవచ్చు.
లివర్లో సిస్టులు ఉంటే ఆందోళన చెందాలా? గ్యారంటీగా మిమ్మల్ని ఏ చెడు చేయదు, దాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మంచి ప్లేస్లో టెస్ట్ చేయించుకునేది సిస్టేనా లేకపోతే లివర్ గడ్డ మాత్రం ప్రాపర్గా నిర్ధారణ చేసుకోవాలి. అది నిర్ధారణ ఒక్కొక్కసారి స్కానింగ్లో తెలియకపోతే మోర్ సెన్సిటివ్ టెస్ట్లు అంటామండి, అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐలో కానీ అవసరం పడితే డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టెస్టులో కూడా సింపుల్ సిస్ట్ అని నిర్ధారణ అయిందనుకోండి, మీరు లైఫ్ లాంగ్ నిశ్చింతగా ఉండొచ్చు, ఎందుకంటే అది ఏ చెడుకు దారి తీయదండి. లివర్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? చిన్నగా ఉన్నదనుకోండి ట్రీట్మెంట్ సింపుల్గా ఉంటుంది. 3 సెంటీమీటర్ల కంటే చిన్నగా ఉన్న లివర్ గడ్డను మాత్రం మనము సింపుల్ ట్రీట్మెంట్ అండి, అబ్సల్యూట్ ఆల్కహాల్ ఒక ఇంజెక్షన్ దొరుకుతుంది, లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. ఈ 2 ట్రీట్మెంట్ ద్వారా మనము ఆ గడ్డను సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా దాన్ని బర్న్ చేసేయచ్చండి. బర్న్ చేసి 100% దాన్ని మనం నిర్మూలించవచ్చు. ఒక్కసారి సైజు పెరిగిందనుకోండి, 5 సెంటీమీటర్ దాటిందనుకోండి, అప్పుడు వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది ఎలా అంటే అండి, సర్జరీ లాగా ట్రీట్ చేయొచ్చు, లేదా మన యాంజియోగ్రామ్ అంటే హార్ట్కి మన స్టెంట్ వేసినట్టు లివర్ రక్త కణాల్లో నుంచి లివర్కి వెళ్ళేసి స్పెషల్గా మనం ఒకటి ఇంజెక్షన్స్ డైరెక్ట్ లివర్ క్యాన్సర్లోకి వెళ్ళేసి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చండి. సో కానీ దీంట్లో సక్సెస్ రేట్ మాత్రము 3 సెంటీమీటర్ తక్కువ ఉన్న వాళ్ళకంటే సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో ముఖ్యంగా మనము ట్రీట్మెంట్ చిన్నగా ఉన్నప్పుడు అబ్సల్యూట్ ఆల్కహాల్ ఇంజెక్షన్ కానీ ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ అంటాము. సైజు పెరిగితే సర్జరీ కానీ, లేదా టేస్ ఇంజెక్షన్ అంటే ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబులేషన్ అంటాం. ఇది యాంజియోగ్రామ్ ద్వారా మన క్యాత్ ల్యాబ్లో చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకా కొందరిలో లివర్ ఆల్రెడీ జబ్బుకు పడి ఉందంటే మాత్రం సైజ్ 5 సెంటీమీటర్ కల్లా తక్కువ ఉంది క్యాన్సర్ అంది, లేదా మల్టిపుల్ గడ్డలు 2-3 కంటే తక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి కూడా మనము పర్మనెంట్గా క్యాన్సర్ నుంచి విముక్తి పొందొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు సొంటి, మిరియాల్ని సమంగా తీసుకుని దోరగా వేయించి ఆపై చూర్ణంగా చేసి పూటకు చెంచాడు చొప్పున 3 పూటలా తీసుకోండి. పూటెత్తే కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ